Okay, see this. First of all, when you are writing an answer, three things are important: intro, body, conclusion. So this is the approach, right? So దీనికి సంబంధించి మనం ఒక్కొక్క అంశాన్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ ద ఇంట్రడక్షన్ షుడ్ బి. కెన్ ఎనీబడి ప్లీజ్ టెల్ మీ హౌ ద ఇంట్రడక్షన్ షుడ్ బి? గట్టి చెప్పండి సార్, కొంచెం ఇది ఉంది కదా వినిపిస్తుంది. స్టార్ట్ విత్ డెఫినేషన్. దట్స్ ఎ గుడ్ ఐడియా. డెఫినేషన్ ప్రతిసారి వస్తుందండి క్వశ్చన్కి. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ రిటర్న్ ఐ హ్యావ్ గివెన్ వన్ క్వశ్చన్, స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఎర్లీ సివిలైజేషన్స్. దీని ఏం ఉమెన్ డిఫైన్ ఏం చేయలేము కదా, ఎర్లీ సివిలైజేషన్స్ ఏం డిఫైన్ చేయలేము కదా. దెన్ don't think every time you will get an option or you will get a choice of writing definitions in the introduction. There may be a situation where you don't find definitions or you don't find a chance of writing definitions in the answer. Then what you will do? చాలా మందికి ఇంట్రడక్షన్ గురించి తెలియదు మీలో. అసలు ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు చూడండి, సినిమాకి ట్రైలర్ ఎంత ఇంపార్టెంట్, ట్రైలర్ చూసి వెళ్తాం మనం. ఇది కూడా అంతే, ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మెనీ ఆఫ్ యూ ఆర్ థింకింగ్ ఇంట్రడక్షన్ మనకి నాలెడ్జ్ ఉంటే అక్కడికి వెళ్ళి రాసేయచ్చు అని అనుకుంటున్నారు. ఇది చాలా తప్పండి. యూ నీడ్ రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ విత్ యూ. ఇంట్రడక్షన్ రాయడానికి దెర్ ఈస్ వన్ అప్రోచ్. దట్ అప్రోచ్ ఈస్ కాల్డ్ ఫన్నెల్ అప్రోచ్. దిస్ ఇస్ ద బెస్ట్ అప్రోచ్ ఫర్ ఇంట్రడక్షన్. దీన్ని ఫన్నెల్ అప్రోచ్ అని అంటారు. ఇది ఎలా ఉంటుంది, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. ఏంటి కొత్త చెప్తున్నాడు అని అనుకోకండి, మీకు తెలిసిందే, దాన్ని ఈజీ చేయడానికి చెప్తున్నాను అంతే. ఫన్నెల్ అప్రోచ్ అంటే ఏంటంటే, వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ అన్ ఇంట్రడక్షన్, క్వశ్చన్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, ఇండియన్ మాన్సూన్ మీద ఒక క్వశ్చన్ ఉంది అనుకోండి. ఇండియన్ మాన్సూన్ మీద ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు రాసే ఇంట్రడక్షన్లో ఫస్ట్ పాయింట్ ఏమి ఉండాలో తెలుసా? బ్రాడ్ స్టేట్మెంట్ ఉండాలి. అంటే ఇండియన్ మాన్సూన్ని మొత్తం కవర్ చేయాలి అది. అంటే ఇప్పుడు ఇండియన్ మాన్సూన్, భారతదేశ ఋతుపవనాలు ఉన్నాయి, నైరుతి ఋతుపవనాలు. దానికి బ్రాడర్ స్టేట్మెంట్ ఏముంటుంది చెప్పండి మీరు? బ్రాడ్ స్టేట్మెంట్ ఏముంటుంది అంటే ఇంతకు మించి దాటి, ఆ పరిధి దాటి వెళ్ళకూడదు. ఇండియన్ మాన్సూన్ ఈజ్ ద రీజన్ వీ కాల్ ఇండియా యాజ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, ఇలా ఏదో అనుకోండి సంథింగ్. లేదా ఇండియన్ మాన్సూన్ ఈజ్ ద రీజన్ India is having a lot of rivers, vegetation, forest, agriculture, etc. ఉందనుకోండి. ఇంక ఈ పరిధి దాటి పోకూడదు. అంటే మీరు రాసేటటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో బ్రాడర్ స్టేట్మెంట్ ఉండాలి. అంటే ఇంకా బాగా పెద్ద స్టేట్మెంట్ ఉండాలన్నమాట. ఇంక ఇది దాటి పరిధి దాటకూడదు. తర్వాత స్టేట్మెంట్ ఏమవ్వాలంటే దానికన్నా కొంచెం చిన్నది రావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మాన్సూన్ గురించి మీరు నేను జనరల్గా చెప్తున్నానండి, అందుకే ఇంట్రడక్షన్ ఎందుకు డిఫికల్ట్ అన్నానంటే, ఇప్పుడు మీరు నన్ను కరెక్ట్గా వెంటనే అడిగారు అనుకోండి ఇంట్రడక్షన్, నాకు రాయడం కష్టమే, నేను కూడా వెల్ ప్రిపేర్డ్ అయ్యే రావాలి. రైటింగ్ ఇంట్రడక్షన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. దట్స్ వై యూ షుడ్ ఫాలో దిస్ ఫన్నెల్ అప్రోచ్. ఏంటంటే వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ క్వశ్చన్ ఫర్ ఇండియన్ మాన్సూన్, సో ఇండియన్ మాన్సూన్ ఈజ్ సో క్రూషియల్ ఫర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ రిగార్డింగ్ ఫుడ్ సెక్యూరిటీ, రిగార్డింగ్ the surface water availability, regarding the weather, climate, etc. ఇలా చెప్పారనుకోండి. ఇది బ్రాడర్ స్టేట్మెంట్. అంటే ఇండియన్ మాన్సూన్ వల్ల మనకు వచ్చేది ఏంటి? ఇవే, వ్యవసాయం వస్తుంది, నీరు వస్తుంది, పండగలు వస్తాయి. సో ఇండియన్ మాన్సూన్ వల్ల ఎన్ని డిపెండ్ అయి ఉన్నాయి? వ్యవసాయం ఉంది, కల్చర్ ఉంది, అన్నీ దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఇంత బ్రాడ్ స్టేట్మెంట్ రావాలి. చాలామంది ఇండియన్ మాన్సూన్ అని అనగానే ఏం రాస్తున్నారంటే, ఇండియన్ మాన్సూన్ ఈజ్ నథింగ్ బట్ ఏది మాన్సూన్ రివర్సల్ విండ్స్. అది స్పెసిఫిక్ స్టేట్మెంట్, అది బ్రాడర్ స్టేట్మెంట్ రావాలి. ఇండియన్ మాన్సూన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్, కల్చర్, ఫెస్టివల్స్, వాటర్ అవైలబిలిటీ, ఫుడ్ సెక్యూరిటీ, ఎక్సెట్రా అని రాయకూడదు అసలు. ఇలా అనుకోండి, ఇది బ్రాడర్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ దీనికన్నా కొంచెం స్పెసిఫిక్ అవ్వాలి. Indian monsoon generally starts from the June 5th and spread over the Indian subcontinent by July 15th or June 15th, something like this. Next specific statement, Indian monsoon or the southwest, Indian monsoon is also called as southwest monsoon, which gives 90% of the rainfall in just 3 months of time. Specific అయింది. ఇంకొంచెం కిందకెళ్తే ఇంకా స్పెసిఫిక్ అవ్వాలి. అంటే చివరికి వచ్చేటప్పటికి ఇండియన్ మాన్సూన్ మీద బెస్ట్ పాయింట్ రావాలి. బ్రాడర్ స్టేట్మెంట్స్ నుంచి స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ రావాలి, నేరో స్టేట్మెంట్స్. అర్థమవుతుందా? ఇలా ప్రతి క్వశ్చన్కి ఇది అక్కడికక్కడ ఆలోచించి రాసేంత ఓపిక ఉంటుందండి మనకు అసలు?
మనం ఏమన్నా ఆల్బర్ట్ ఐన్స్టీనా లేదని అనుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అక్కడికక్కడ రాసేయడానికి. సో కాబట్టి మీరు ఏం చేయాలి, వెనెవర్ యు ఆర్ మేకింగ్ ఆన్సర్స్ యూ హ్యావ్ టు రైట్ ఎ రెడీమేడ్ ఇంట్రడక్షన్. వీ హ్యావ్ 75 యూనిట్స్ ఆఫ్ సిలబస్. ఈచ్ యూనిట్లో వీ హ్యావ్ సబ్ చాప్టర్స్. ప్రతి సబ్ చాప్టర్కి మనం క్వశ్చన్ వేసుకుంటున్నాం కదా, ఆ క్వశ్చన్లో దేర్ విల్ బి వన్ క్రక్స్ పాయింట్ ఇలా ఉంటుంది కదా. ఏదో శాతవాహనులు సిలబస్లో లేదనుకోండి, కాకతీయులు ఉంది. సో కాకతీయుల గురించి ఇంట్రడక్షన్ రెడీగా ఉండాలి మీ దగ్గర. సో దిస్ వీ కాల్ ఇట్ యాజ్ రెడీమేడ్ ఇంట్రొడక్షన్స్. రెడీమేడ్ బట్టల్లాగా తీసుకున్నావా వేసుకున్నావా బట్టలు అంతే. ఇంకా మళ్ళీ దీన్ని కుట్టడాలు, పత్తి తీసుకురావడాలు, మళ్ళీ దాన్ని ఫ్యాబ్రిక్ కింద తయారు చేయడాలు అంత టైం లేదు మన దగ్గర. సో వీ నీడ్ రెడీమేడ్ ఇంట్రడక్షన్. సో వెనెవర్ ఎగ్జామినర్ ఓపెన్స్ యువర్ పేపర్, the moment he or she reads your introduction, they must be impressed. అమ్మ బాబాయ్ ఇంత అద్భుతంగా ఉంది ఇంట్రడక్షన్ అంటే, ఇంట్రడక్షన్లోనే వీడు మొత్తం చెప్పేశాడు అంటే వీడి దగ్గర విషయం ఉంది. యు గెటింగ్ మై పాయింట్? చాలామంది ఇది చేయట్లా, ఇంట్రడక్షన్ అనగానే జస్ట్ డెఫినేషన్ అని అనుకుంటున్నారు, తప్పు. అలాగే సమ్ టైమ్స్ దేర్ మైట్ బి ఎ సిచ్యువేషన్ వేర్ యూ డోంట్ ఫైండ్ డెఫినేషన్స్ ఇన్ ద ఇంట్రడక్షన్. అలాంటి సందర్భాల్లో కరెంట్ అఫైర్స్ని జోడించడం నేర్చుకోండి. ఇట్ ఈజ్ ఆల్ రెలవెంట్. రెడీమేడ్ ఇంట్రడక్షన్లో వీలైనంత మట్టుకి కరెంట్ అఫైర్స్ ఉంటే చాలా మంచిది. దీనివల్ల ఏమవుతుందంటే వీఆర్ ఇండైరెక్ట్లీ టెలింగ్ టు ద ఎగ్జామినర్ దట్ సి ఐ హ్యావ్ రెడ్ ద కరెంట్ అఫైర్స్ అబౌట్ దిస్ క్వశ్చన్, దట్స్ వై ఐఎమ్ ఏబుల్ టు పుట్ దిస్ పాయింట్ ఇన్ ద ఇంట్రడక్షన్. చెప్పారా ఇండైరెక్ట్గా? ఇలా చెప్పకుండా మన పాత చింతకాయ పచ్చళ్ళలాగా ఇంట్రడక్షన్ అని అనగానే ఇండియన్ మాన్సూన్ విచ్ గివ్స్ సో మచ్ ఆఫ్ రైన్ఫాల్ టు ఇండియా ఇలా వెళ్ళింది అనుకోండి, అది సబ్స్టాండర్డ్ క్వశ్చన్ కింద ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ ఈజ్ ఆల్ అబౌట్. వెంటనే బాడీ దగ్గర రాను, అది కొంచెం పెద్ద కాన్సెప్ట్ కాబట్టి కంక్లూజన్ దగ్గరికి వద్దాం. కంక్లూజన్ చాలామంది ఎలా రాస్తున్నారంటే క్వశ్చన్ని తిప్పి రాసేస్తున్నారు. ఇది మనకి డిగ్రీ నుంచి ఉన్న అలవాటు కదా. కాకతీయులు తెలంగాణ సామ్రాజ్యానికి చేసినటువంటి ఏమంటారు అభివృద్ధిని కొనియాడండి అన్నాం అనుకోండి, మొత్తం రాసేసి ఈ విధంగా కాకతీయులు మనకి చాలా అభివృద్ధి చేశారు. ఇది వెరీ కన్వీనియంట్ కంక్లూజన్ ఇది. సో దిస్ టైప్ ఆఫ్ కంక్లూజన్స్ విల్ నెవర్ గెట్ మార్క్స్. అంటే ఇఫ్ యూ ఆర్ రీరైటింగ్ ద క్వశ్చన్ యాజ్ కంక్లూజన్, సింప్లీ when there is a question, what are the contributions of Kakatiyas to Telangana society? By writing all the introduction and body, in the last conclusion part what you are writing, hence this way Kakatiyas have contributed so much to Telangana society. We are very much chivarlo add chestaru, we are very much blessed with Kakatiyas. This is called substandard thinking. So ఇది మారాలి అంటే ఇక్కడ కూడా conclusion should always be two things. There might be situation when comes to questions, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే క్వశ్చన్ ఆప్టిమిస్టిక్గా మనం ఎండ్ చేయాల్సి వస్తుంది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే తెలుగు సినిమా, తమిళ సినిమా ఫాలో అవ్వకండి. తెలుగు సినిమా చూడండి, విలన్ ఎంత గొప్పోడైనా ఏమైనా హీరో చెత్తగొడేసి చివరికి వీళ్ళిద్దరు కలిసిపోతారు, వీడికి ఎయిడ్స్ ఉన్న తగ్గిపోద్ది కంక్లూషన్లో. అలా ఆల్వేస్ ఎండ్ ద పర్టికులర్ క్వశ్చన్ వెరీ ఆప్టిమిస్టికల్లీ. అంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా భారతదేశం మళ్ళా చాలా గొప్ప దేశం అవుతుంది అన్నట్టు ఉండాలి. లేదా ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ప్రాబ్లమ్, you try to give the solution in the sense not your own solution given by the experts. Example, if there is a problem of climate change, what is the solution? Planting more trees, reducing the pollution, sustainable development goals ni chivarga manamu implement cheyadamu, all these things annamata. So kabatti either your question should be optimistic or your answer should be optimistic or your answer should give a సొల్యూషన్. ఇలా ఎండ్ అవ్వాలి. ఇది టైం పడుతుంది. ఇది కూడా రెడీమేడే ఉండాలి సాధ్యమైనంత వరకు. అంటే ఇప్పుడు ఇండియన్ మాన్సూన్ మీద వస్తే ఏం రాయాలి ఇప్పుడు రాసి పెట్టుకోండి, తప్పే ఉంది. మీకు బోల్డ్ టైం ఉందండి. సిలబస్ చదవడానికి టైం లేదండి. 750 క్వశ్చన్లు తయారు చేసుకోవడానికి ఖచ్చితంగా సమయం ఉంది మీ దగ్గర. కావాలంటే లెక్క పెట్టుకోండి, 100 రోజులు ఉంది. రోజుకి 7 క్వశ్చన్లు, 5 క్వశ్చన్లు మేము ఇస్తున్నాం, 2 క్వశ్చన్లు మీరు చేసుకోలేరా? అయిపోయింది కదా, సింపుల్ థింగ్. సో కాబట్టి దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్. So I expect that from tomorrow onwards in your answer sheet both of these things will be followed, right? Okay na? So intro and conclusion అయింది. అసలు విషయం ఉంది, బాడీ దగ్గరికి వద్దాం. అలాగే చాలామంది ఇంట్రో అండ్ కంక్లూజన్ ఎన్ని పదాలు రాయాలని అంటున్నారు. నాట్ మోర్ దెన్ 1 or 2 paras. ఇంట్రొడక్షన్ షుడ్ ఆల్వేస్ బి 1 para. అంటే ఇంట్రొడక్షన్ షుడ్ బి లిమిటెడ్ టు 30 to 40 words, నాట్ మోర్ దెన్ దాట్. అంతే. ట్రైలర్ ఎంత ఉంటుంది సినిమాలో? సినిమా ఎన్ని నిమిషాలు ఉంటుంది? 2.5 hours. అంటే ఎంత? 150 అంతే కదా.
150 కదా. 150లో 150 minutesలో ట్రైలర్ ఎంత ఉంటుంది? 1.5 minute. అంటే ఎంత? హార్డ్లీ 10%. సో 200 పదాల్లో 10% ఎంత? 20 words. 20 wordsలో రాయలేం కాబట్టి అట్లీస్ట్ మేక్ ఇట్ ఇంటూ 30, నాట్ మోర్ దెన్ 30. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రో అండ్ కంక్లూజన్. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ట్రై దిస్ ఇంట్రో అండ్ కంక్లూజన్. అంటే మీరు రేపొద్దు నుంచి ఏం చేయాలి? వెనెవర్ యు ఆర్ రీడింగ్ సిలబస్, ఫర్ ఎగ్జాంపుల్ టుమారో దెర్ ఇస్ అన్ ఎగ్జామ్ ఆన్ ఏదో ఒక లైన్ ఆఫ్ చాప్టర్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిస్టరీ ఉంది. హిస్టరీలో ఒక లైన్ ఆఫ్ చాప్టర్లో 1857 నుంచి 1947 ఇండిపెండెన్స్ నేషనల్ మూమెంట్ ఉంది. అందులో తీసుకోండి ఈచ్ ఆఫ్ దీస్ థింగ్స్ని. మొత్తం ఇస్తే ఇంట్రో ఎలా రాయాలి? ఓన్లీ క్విట్ ఇండియా మూమెంట్ గురించి అడిగితే ఏం రాయాలి? ఇంట్రో రాసుకుంటే వెళ్ళండి, ఈజీ. ఇలాంటి చోట్ల చాట్ జీపీటీని వాడుకోండి కావాలని అనుకోండి. చాట్ జీపీటీ అద్భుతమైన ఇంట్రో రాస్తుంది. అంటే మీరు ఆన్సర్లు అలాగే ఇస్తున్నారు అనుకోండి, మేము చేయట్లే అలాగా. జనరల్గా మీరు ఇన్పుట్ ఇచ్చి దాన్ని కొంచెం ఇంట్రో రాయమంటే కొంచెం ట్రై చేస్తుంది అది. సో మీకు ఇంగ్లీష్ కావాలని అనుకుంటే తెలుగులో రాసేవాళ్ళు హాయిగా భాష ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. సో తెలుగులో వాళ్ళకు అదొక అడ్వాంటేజ్. సో పుస్తకాల్లో ఉన్నదైనా మంచి ఇంట్రొడక్షన్ రాసుకుని ఓ పక్కన పెట్టుకోండి. ఎలా ఉండాలి మీ దగ్గర? సిలబస్ పైన రాసుకొని Day 2 సిలబస్ అని చెప్పి దానికి ఇంట్రోస్ 10 ఇంట్రోస్ ఉండాలి. అవి చదువుకుని వచ్చారనుకోండి ఒక అర మార్క్ ఎక్కువ వస్తుంది. డోంట్ అండర్ ఎస్టిమేట్ హాఫ్ మార్క్. అవుట్ ఆఫ్ 15 questions ఇఫ్ యూ గెట్ హాఫ్ మార్క్ ఇన్ ఈచ్ పేపర్, 7.5 marks per paper ఇంటూ 5, 7×5 35, 7×10 3.5, 38.5 ఎక్కడో ఉంటుంది ర్యాంక్. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ హాఫ్ మార్క్. Getting my point? So this is about intro and conclusion. Let's come to the body. This is the biggest part.